తప్పనిసరిగా ఈ ప్రాజెక్ట్ వస్తే రూపురేఖలే మారిపోతాయి. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోలేదు, ప్రధానమైనటువంటి అంశము. నవపడ దాటి నవతలకి వెళ్తే అసలు లింగి పంచులు కట్టుకొని వెళ్ళేవారు, ఒక ఊరు వెళ్ళలేకపోయారు. మీరందరూ తెలుసు కదా, మీ చుట్టాల బంధువులు ఉన్నారు కదా. ఈ రోజు వెళ్ళండి అక్కడికి, ఓటు రాకపోతే అక్కడ ఎవరికి కావాలి భూమి? 100 ఎకరాలు ఉంటే ఏంటి ఉపయోగం? ఏదైనా సరే మీరు చూడండి, ఒక పొలం ఉంది, ఆ పొలంకు రోడ్డు ఉండదు, అదే రోడ్డు వేయండి, ఎంత వాల్యూ పెరుగుతుందో. నేను కోటబొమ్మ పంచాయతీ పక్కనే మంచాలపేట ఒక ఊరు ఉంది. నేను ఎర్రనాయుడు గారు ఎన్నోసార్లు మమ్మల్ని ఎలాగే తిట్టారు, మీకు ఓట్లు వేసాం ఈ రోడ్డు వేయడానికంటే తిట్టారు. ఓట్ల గురించి చూసా, రోడ్డు వేయలేదు. నేను మొన్న 2014లో మంత్రి అయితే తిట్టుకొని ఓట్లు వేయకపోవడం పర్లేదని కొద్ది డేరింగ్ చేసి ఒక రోడ్డు వేశారు. 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి ఎకరం ఈ రోజు 5 కోట్లు ఇచ్చినా దొరకడం లేదు. రోడ్డు వేసాం కాబట్టి భూములు కొన్నారు, రైస్ మిల్స్ పెడుతున్నారు, ఫ్యాక్టరీలు పెడుతున్నారు. వాళ్ళు తిడతారు కదా, మాకేం అవసరం, మీకు అన్యాయం చేయవలసిన అవసరం మాకేముంది? వీలైనంత ఉంటే ఒక సాయం చేస్తాం, ఒక పైసా మీకు లాభం చేయడానికే మేము ప్రయత్నం చేస్తాం తప్ప మీ ఓట్లు తీసుకుని ఎమ్మెల్యేలు అయ్యి మంత్రులు అయ్యి మీకు అన్యాయం చేయడానిక. ఆ ఆలోచన మీరు పెట్టుకోవద్దు. ముందు పాజిటివ్ ఉండాలి. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు అయింది, ఇంకా వెనకబడిన జిల్లా. ఎక్కడికి వెళ్ళినా మన ప్రాంతం వాళ్ళే. రామ్మోహన్ రెడ్డికి ఇంకో పని లేదు, విదేశాల్లో ఎవరు చచ్చిపోతే మన జిల్లా వాళ్ళే, ఇతర దేశాల్లో ఎక్కడ అరెస్ట్ అయితే మన జిల్లా వాళ్ళే. ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఆ ప్రయత్నానికి సహకరించాలి. లోపాలు ఉంటాయి. మీకు ఒక విషయం చెప్తున్నాను, అభివృద్ధి కావాలి, భూములు పోవద్దంటే ఎక్కడ జరగదు, జరిగే పని కాదు. భూమి లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఒకవేళ భూమి పోతే ఆ రైతుకి ఏం చేయాలి, ఏ విధంగా సహకరించాలి, పిల్లలకి ఏ విధంగా ఉపాధి కల్పించాలి? ఈ రకంగా మనం పాజిటివ్ ఆలోచనతో వెళ్లకుండా, కొంతమంది ఉంటారు ఇదే పని. మొన్న సోంపేటలో పవర్ ప్లాంట్ వచ్చింది, పొల్యూషన్ అన్నారు, ఏకీభవిస్తున్నా, పొల్యూషన్ వస్తుంది. ఎయిర్పోర్ట్కి ఏం పొల్యూషన్? ఎయిర్పోర్ట్కి ఏమైనా పొల్యూషన్ ఉంటుందా? కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా రాని వాళ్ళకు కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి. ముందు ఒక ప్లాన్ మనం వేసుకుంటే ఆ ప్లాన్ బట్టి ముందుకు ఏ విధంగా వెళ్ళాలో వెళ్దామని చెప్పి తెలియజేస్తూ, తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.